నీళ్లంటే చాలా మందికి భయం, అలాగే ఆమెకు కూడా. కానీ ఇప్పుడు స్విమ్మింగ్లో రారాణి అయిపోయింది. తనకెవరూ సాటిలేరని నిరూపించింది. ఒకటి కాదు, రెండు కాదు, 150 కిలోమీటర్లు సముద్రాన్ని ఈదేసింది. మన తెలుగు ఖ్యాతిని మరింత పెంచింది. సముద్రాలను ఈదేసే సాహసోపేత మహిళా స్విమ్మర్ గోలి శ్యామల మరో రికార్డును అందుకున్నారు. విశాఖ నుంచి కాకినాడ వరకు స్విమ్ చేసుకుంటూ వచ్చారు. డిసెంబర్ 28న విశాఖ ఆర్కే బీచ్ నుంచి ఆమె ఈతను ప్రారంభించి రోజుకు 30 కిలోమీటర్లు లక్ష్యంగా పెట్టుకుని ఈ ఘనత సాధించారు. వాస్తవానికి శ్యామల వయసు 51 ఏళ్లు. ఈ ఏజ్లో కూడా ఉత్సాహంతో నిర్విరామంగా 6 రోజుల పాటు ఈదడం అంటే మామూలు విషయం కాదు. తాజా రికార్డుతో జీవితంలో ఏదైనా సాధించడానికి వయసుతో పనిలేదని శ్యామల మరోసారి నిరూపించారు. ఒకప్పుడు శ్యామలకు నీళ్లంటే చాలా భయం. లైఫ్లో చాలా ఎత్తుపల్లాలు చూశారు. వ్యాపారంలో నష్టపోయి మనోవేదనకు గురయ్యారు. ఆ సమయంలో ఈత నేర్చుకున్నారు శ్యామల. స్విమ్మింగ్ పట్ల అందరికీ అవగాహన కల్పించాలని స్విమ్మర్గా మారానని ఆమె అన్నారు. గతంలో శ్రీలంక నుంచి రామసేతు వరకు సముద్రాన్ని ఈది అందరినీ ఆశ్చర్యపరిచారు. అలాగే గతేడాది మార్చిలో పాక్ జలసంధి 30 కిలోమీటర్ల దూరాన్ని 13 గంటల 43 నిమిషాల్లో ఈదారు. ఇలాంటి మరికొన్ని ఘనతలు శ్యామల ఖాతాలో ఉన్నాయి. అయితే పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు లక్షద్వీప్లో సైతం 45 కిలోమీటర్ల మేర సముద్రాన్ని ఈదారు. విశాఖ నుంచి కాకినాడ వరకు ఈదుతూ వచ్చిన శ్యామలకు కాకినాడ బీచ్ వద్ద ప్రజాప్రతినిధులు, స్థానికులు ఘనస్వాగతం పలికారు. అయితే బంగాళాఖాతంలో 6 రోజుల స్విమ్మింగ్లో తనకు ఎన్నో విచిత్రమైన అనుభవాలు ఎదురయ్యాయని శ్యామల చెప్పారు. సముద్రంలో ఈదడం అంటే అదొక అత్యంత ప్రమాదకర పరిస్థితి. ఒక అరగంట ఈదడం మత్స్యకారులు తప్ప ఎవరికీ సాధ్యం కాదు. కానీ అలాంటిది 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 6 రోజులు విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు అత్యంత సాహసోపేతమైన సముద్ర ప్రయాణం చేస్తూ ఈత ద్వారా కాకినాడకి చేరుకున్నారు కాకినాడ చెందిన గోలి శ్యామల. ఇప్పుడు మనతో ఉన్నారు, ఒకసారి మాట్లాడి చూద్దాం. మేడం, అసలు మీరు సముద్రంలో ఈత ఎందుకు కొట్టాలనుకున్న, ఇప్పటివరకు మీరు బ్రేక్ చేసిన రికార్డులు ఏంటి? నేను రామసేతు చేశాను శ్రీలంక నుంచి ఇండియాకి 2021లోని. సెకండ్ ఉమెన్ గా ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేశాను. ఎందుకంటే తెలుగువారి సత్తాని చాటాలి అనుకున్నాను. మన భారతదేశానికి టచ్ అయి ఉన్నది. ప్లస్ మనకి రామసేతు అంటే రాముల వారు కట్టించిన వారధి, సీతమ్మ వారిని తీసుకురావడానికి. సో దాని గురించి నేను అది చేయాలనుకున్నాను. సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేశాను. దాని తర్వాత అమెరికాలో ఉన్న కెటిలిన్ ఐలాండ్ నుంచి లాస్ ఏంజల్స్ వరకు 36 కిలోమీటర్స్ 12 డిగ్రీస్ కోల్డ్ వాటర్ లో 19 అవర్స్ స్విమ్ చేసి అది కూడా సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేశాను. మొన్న రీసెంట్ గా ఫిబ్రవరిలో లక్షద్వీప్ లో కూడా ఒక ఫస్ట్ స్విమ్మర్ ఇన్ ద వరల్డ్ అన్నమాట స్విమ్ చేశాను. అది 48 కిలోమీటర్స్ కిల్టన్ ఐలాండ్ టు కద్మత్ ఐలాండ్. అయితే ఇది ఇప్పటి వరకు వరల్డ్ లోని ఓన్లీ 4 పీపుల్ క్రాస్ చేశారు ఇంత లాంగ్ డిస్టెన్స్. నా ఆంధ్రప్రదేశ్ ని కూడా నేను చూడాలనుకుంటున్నాను వరల్డ్ హిస్టరీలో, వరల్డ్ బుక్ లో. సో దాని గురించి ఇంత పెద్ద స్విమ్ చేయడానికి నేను 2 years నుంచి ప్లాన్ చేసుకుని ఇప్పటికే సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేయగలిగాను. ఇప్పుడు వైజాగ్ నుంచి కాకినాడ వరకు 6 రోజులు సముద్రంలో స్విమ్మింగ్ చేసుకొచ్చారు. మీ 6 రోజుల జర్నీ ఎలా జరిగింది? ఎలాంటి ప్రతికూల పరిస్థితులు మీకు ఎదురయ్యాయి? మెయిన్ వెదర్ గురించి మేము చాలా భయపడ్డాము. ఎందుకంటే కంటిన్యూస్ గా సైక్లోన్స్ వచ్చాయి. 2 times మేము పెట్టుకున్న డేట్ ని చేంజ్ చేయాల్సి రావాల్సి వచ్చింది. తర్వాత ఎన్నో రకాలు టైంకి మాకు క్రూ కరెక్ట్ గా అందకపోవటము, ఫెసిలిటీస్ అందకపోవటము, టైంకి మాకు ఈ రకంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న 28th కి మాకు స్టార్ట్ చేయడం జరిగింది ఉన్న టీంతోనే. అయితే చాలా మంచి వెదర్ దొరకటం అనేది ఒక అదృష్టము. అండ్ ఈ స్విమ్ ఫినిష్ చేయడానికి స్విమ్ చేసింది నేనైనా, అంత ఆరోగ్యంగా స్విమ్ చేయడానికి నా వెనక నా టీము ఎఫర్ట్స్ చాలా ఉందనే చెప్పాలి. ఎందుకంటే మనము వాటర్లో ఇంత ఎండలో కూడా వాళ్ళు నాకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడ కూడా డ్రాప్ అవ్వకుండా
కంటిన్యూస్ గా సపోర్ట్ ఇస్తూనే ఉన్నారు. ఇది ఒక టీం వర్క్, టీం సపోర్ట్. మీకు సముద్రంలో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? చూసినప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు జెల్లీ ఫిష్లు కొట్టి కొంచెం బాధ పెట్టాయి. దాని తర్వాత తాబేళ్లు నాతో వచ్చి ఆడుకుంటూ నన్ను ఎవరో అని కనిపెట్టడానికి నాతో ట్రావెల్ చేయటము మంచి అనుభూతినిచ్చింది. అయితే అనుకోకుండా ఒక పెద్ద వేలుని అది వచ్చింది. అయితే అనుకోకుండా నా దగ్గరికి రావడానికి 10 మీటర్స్ దూరం దగ్గరకు వచ్చేసింది. అది మేము చాలా భయపడి టీం అంతా కూడా ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యి బోట్లోకి నన్ను లాగటము, ఇమ్మీడియట్ గా రెస్క్యూ చేయడం జరిగింది. అయితే అది మళ్ళీ దూరంగా వెళ్ళిన తర్వాత మళ్ళీ మేము స్టార్ట్ చేసాము మా స్విమ్మింగ్ జర్నీని. సో ఎక్సైటింగ్. సో తర్వాత ప్రధానంగా మీకు నీళ్ళంటే భయము, కాకినాడలో పుట్టారు, చిన్నప్పటి నుంచి ఎప్పటి వరకు సముద్రం అంటేనే భయం, నీళ్ళ దగ్గర కూడా రాలేదు. నీళ్ళంటే భయమైన వ్యక్తి మీరు ఈరోజు సముద్రంలో ఈదగలిగారంటే దానికి ఏం చెప్తారు? నేను పుట్టి పెరిగింది సామర్లకోట అండి, కాకినాడ డిస్ట్రిక్ట్. అయితే చిన్నప్పటి నుంచి మా ఇంట్లో అందరూ కూడా కాకినాడ బీచ్ చూసారు, నేను తప్ప. పెళ్ళైన తర్వాత కూడా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీలో కూడా కాకినాడ బీచ్ చూసారు, నేను తప్ప. మిగిలిన సముద్రాలన్నీ ఇదేను, కాకినాడ బీచ్ చూడలేదు ఇప్పటి వరకు. అందుకని మెయిన్ నేను విశాఖపట్నం నుంచి కాకినాడ బీచ్ కి నేను టార్గెట్ పెట్టుకోవడం జరిగింది స్విమ్ చేయాలని. సముద్రంలో మీరు స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు 6 రోజులు మీరు తీసుకున్న ఆహార నియమాలు ఏంటి పాటించినవి? యాక్చువల్ గా నేను ఓపెన్ వాటర్ స్టార్ట్ చేసినప్పుడు నా కోచ్ జాన్ సిద్దిక్ గారు ఆ ఫీడింగ్ కానీ ఫిట్నెస్ కానీ మొత్తము ట్రైన్ చేయడం జరిగింది. ఫీడింగ్ అనేది నేను ఎక్కడ కూడా ఆయన అసలు ఆర్టిఫిషియల్ ఫుడ్ ని ఎంకరేజ్ చెయ్యరు. నార్మల్ గా కార్బ్స్ అని ఇట్లాంటివి ఆర్టిఫిషియల్ ఫుడ్ తీసుకుంటారు. నేను తేనె, నిమ్మరసము, ఉప్పు కలిపిన ఒక ఫీడ్ మాత్రం తీసుకున్నాను. అది ఆమ్లా అండ్ జింజర్ ఇలాంటివి మాత్రమే తీసుకుని ఫినిష్ చేశాను. ఓన్లీ పెరుగన్నము, గోంగూర పచ్చడి కలుపుకుని మాత్రం తిన్నాను. ఇది శ్యామల చెప్తున్నారు. అత్యంత సాహసోపర ప్రయాణం మధ్య తన 6 రోజుల స్విమ్మింగ్ జరిగిందని, మధ్యలో అనేక భయానకమైన అనుమానాలు కూడా కలిగాయని, అదేవిధంగా ఎంతో సంతోషం కూడా కలిగిందని చెప్తున్నారు. కాకినాడ తీరం నుంచి కెమెరా పర్సన్ శ్రీనివాస్తో చుక్కాపారావు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.